నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 తుది ఫలితాల్లో అమిగోస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మెంటార్షిప్ ఇతర గైడెన్స్ తీసుకున్నటువంటి ర్యాంకర్స్ పదుల సంఖ్యలో ర్యాంకర్స్ అనేది బయటికి రావడం జరిగింది. అందులో ఓ ర్యాంకర్ మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఒకసారి మీ గురించి, అదేవిధంగా మీ కుటుంబం గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్పండి సార్. నా పేరు వెంకట సుజిత్. నేను మార్కాపురం డిస్టిక్ నుంచి, మార్కాపురం టౌన్ నుంచి వచ్చాను. మా మదర్ విజయలక్ష్మి గారు, మా ఫాదర్ వీరారెడ్డి గారు, ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. అండ్ నాకు సిబ్లింగ్ మా తమ్ముడు ఉన్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతారు. సార్, పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్లు. సో పేరెంట్స్, గురువులు ఇద్దరు మీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఓకే సార్. సార్, ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి. నేను జవహర్ నవోదయ విద్యాలయంలో నా 10th క్లాస్ వరకు అక్కడ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నా ఇంజనీరింగ్ బీటెక్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈసీఈ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. సార్, స్కూలింగ్ అండ్ మొత్తం గవర్నమెంట్ మొత్తం అంటే నా 6th నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ జవహర్ నవోదయ విద్యాలయాన్ని సెంట్రల్ స్కూల్లో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్లోనే నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశాను, బీటెక్ కూడా. సార్, మీరు 2023లో మీరు గ్రాడ్యుయేషన్ పొందడం జరిగింది. ఈ ప్రిపరేషన్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఈ బ్యూరోక్రాట్ సైడ్ రావాలని చెప్పి ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఇటు సైడ్ రావాలి, బ్యూరోక్రాట్ సైడ్ రావాలని నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ప్రోత్సాహం వల్ల, ముందే సమాజం పట్ల కొద్దిగా ఐడియా, మా నాన్న నేను మాట్లాడుకోవడం, అప్పటి నుంచి కొద్దిగా అవగాహన ఉండేది. బట్ ఎప్పుడైతే నా ఫైనల్ ఇయర్లో ఇటు సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఎక్కువ రావడము, నా ఫైనల్ ఇయర్ నుంచే లైబ్రరీకి వెళ్ళి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రరీకి వెళ్ళి నా కోచింగ్ అప్పుడే స్టార్ట్ చేశాను ఫైనల్ ఇయర్ నుంచి. ఎప్పుడైతే 2023 జూన్లో పాస్అవుట్ అయ్యానో, డైరెక్ట్గా పాస్అవుట్ జూన్లో ప్రిపరేషన్కి వచ్చేసి 2 years నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతూ రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను. సార్, ఇది ఏపీఎస్సి ఫస్ట్ అటెంప్టా లేకపోతే యూపీఎస్సి ఏమైనా అటెంప్ట్ ఇచ్చారా మీరు? నాది గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్. నాది యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్. గ్రూప్ 1 మెయిన్స్ తో క్లాష్ అయింది 10 days తో. బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను మెయిన్స్ కూడా. యూపీఎస్సి ఒక అటెంప్ట్, గ్రూప్ 1 ఇది ఫస్ట్ అటెంప్ట్. లేదు, ప్రిలిమ్స్ రాశాను. యూపీఎస్సి ప్రిలిమ్స్ రాశాను, గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్. ఈ ఇయర్ మీరు అటెంప్ట్ ఇవ్వబోతున్నారు? ఇవ్వబోతున్నాను.